శ్రోతలకు స్వాగతం. విన్నకోట సుశీలాదేవి గారు రచించిన స్వర్గం నరకం ఈరోజు మొదలు పెట్టబోతున్నాను. గోధూళి వేళ ఏప్రిల్ నెలాఖరు రోజుల్లోని వేడి చల్లబడింది. పక్కనున్న పంటకాలువ మీదుగా వస్తున్న చల్లగాలులు రోజంతా వేగిపోయిన శరీరాన్ని సేద తీరుస్తున్నాయి. విశాలమైన ఆ పెంకుటింటి ముందున్న మామిడి చెట్టు కింద పడక్కుర్చీలో కూర్చుని ఆ రోజు పేపర్ని దీక్షగా చదువుతున్నాడు ఆ ఇంటి యజమాని రాఘవయ్య. పక్కనున్న మల్లెపందిరిని పూచిన మల్లెమొగ్గలు తమ నా పందిరి నుండి బంధవిముక్తుల్ని చేసే ఆ ఇంటి యజమాని కూతురు శారదకై ఆశగా ఎదురుచూస్తున్నాయి. పాలేరు కాలువలో నుండి కావిడితో నీళ్లు తీసుకొచ్చి ఇంటిలోని గంగాళాలు నింపుతున్నాడు. ఇంటి ముందు పని మనిషి రాజమ్మ చిక్కని కళ్ళాపు జల్లి ముగ్గులు వేసి లోపలికి వెళ్ళింది. ఇంకొక పాలేరు పోలయ్య వరుసగా మంచాలు వేసి పక్కలు సిద్ధం చేస్తున్నాడు. ఎత్తైన ప్రహరీ గోడల మధ్య ఎత్తు అరుగులతో పెద్ద పెద్ద స్తంభాలతో హుందాగా నిలబడి తమ యజమాని ఔన్నత్యాన్ని చాటి చెబుతోంది ఆ ఇల్లు. ఇంటి వెనుక వైపు ఒక పక్క ధాన్యపు పురులు, మరొక వైపు ఎత్తైన కొబ్బరికాయల రాసులు ఆ ఇంటి యజమాని ఆర్థిక స్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. వంట ఇంట్లో తన పని తాను చేసుకుపోతున్న యజమానురాలు పార్వతమ్మ, ఆమెకు సహాయంగా వెనకనే తిరుగుతూ అది ఇది అందిస్తున్న కూతురు శారద ఎవరి పని వారు నిశ్శబ్దంగా చేసుకుపోతున్నారు. పనివారు చూస్తుంటే ప్రశాంతంగా బ్రతుకుతూనే అందరినీ అదుపులో పెట్టగల రాఘవయ్య గారి సామర్థ్యం చెప్పకనే చెబుతున్నట్లుంది. ఏమిటో బావగారు అంత ఏకదీక్షగా పేపర్ చదివేస్తున్నారు. పలకరింపు విని తలెత్తి చూశారు రాఘవయ్య గారు. గేటు దాటి లోపలికొచ్చిన గోపాలరావు వెనక అతని భక్త బృందం నలుగురితో పాటు తన సన్నిహితులు విశ్వనాథం గారు, తమకు పెద్ద దిక్కు వరసకు పినతండ్రి అయిన పరంధామయ్య గారు ఉండడంతో ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు రాఘవయ్య. గోపాలరావు తన ఇంటి గడప తొక్కి 15-20 ఏళ్లైందేమో. ఉరమని పిడుగులా తన స్నేహితులతోనూ పెద్దలతోనూ రావడం ఆశ్చర్యంగా తల మునకలైనట్లుగా ఉంది రాఘవయ్య గారికి. తామిద్దరికీ ఎప్పుడూ చుక్కెదురే. ఆఖరికి గత సంవత్సరం కొడుకు పెళ్లి చేసుకుంటూ ఒక్క తన కుటుంబాన్ని తప్ప మిగిలిన ఊరంతా ఆహ్వానించి అట్టహాసంగా జరిపించాడు. అలాంటిది ముందర కబురైనా పెట్టకుండా ఈ రావడమేమిటి? మళ్ళీ ఏ రాజకీయపు టెత్తులైనా వేస్తున్నాడా? అలా అనుకోవడానికి సమీపంలో ఎటువంటి ఎలక్షన్లు లేవుగా. ఏమిటో బావగారు మమ్మల్ని లోపలికైనా రానియకుండా ఆలోచనలో పడిపోయారు. మమ్మల్ని ఇక వచ్చిన దారిన మరలిపొమ్మని సెలవా? చమత్కరించారు గోపాలరావు. ఏమిటయ్యా రాఘవ, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని కనీసం కూర్చోమనైనా అనవు? మందలింపుగా అన్నాడు పరంధామయ్య. అయ్యో ఎంత మాట! మా బావగారికి ఇన్నాళ్లకు మా పైన దయ కలిగిందేమిటా అనే ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. రండి రండి, ఇలా కూర్చోండి. రెడీగా ఉన్న మంచాలు చూపించాడు రాఘవయ్య. మీరిలా కూర్చోండి బాబాయ్. తను ఖాళీ చేసిన కుర్చీ పరంధామయ్య వైపు జరిపాడు. అమ్మాయి శారద, తాతగారు వాళ్ళంతా వచ్చారు, కాస్త దాహం తెచ్చిపెట్టు తల్లి. అటగా వచ్చిన శారదకు పురమాయిస్తూనే వాళ్లతో సంభాషణల్లో పడ్డాడు రాఘవయ్య. ఏమిటో ఊరంతా బస్తీ మోజుల వైపు మగ్గుతున్నా మా బావగారు మాత్రం అప్పటికి ఇప్పటికీ ఒక్కలాగే ఉన్నారు. శారద తీసుకొచ్చిన నిమ్మకాయ మజ్జిగ తేట తాగి మెచ్చుకోలుగా అన్నాడు గోపాలరావు. తల నెరిసిన వాడిని నాకెందుకయ్యా బస్తీ మోజులు? ఏదో ఈ ఘటాన్ని ఇలా వెళ్ళిపోని నిర్లిప్తంగా అన్నాడు రాఘవయ్య. తల నెరిసిన వాళ్ళం మనకెలాగున్నా చిన్నపిల్లలు, మా అల్లుడు కోడలికైనా సరదాలుండవు రెఫ్రిజిరేటర్ల మీద స్కూటర్ల మీదనూ. గోపాలరావు క్రితం నెలలోనే రెఫ్రిజిరేటర్ కొన్నాడు. తన కొడుకు ఎప్పటి నుండో స్కూటర్ మీదే తిరుగుతున్నాడు. తన వల్ల తన కుటుంబం వల్లనే నాగరికత తమ గ్రామం పొలిమేరల్లోకి వచ్చిందనే గర్వం గోపాలరావుకి. ఊరికి కావాల్సింది రెఫ్రిజిరేటర్లున్న ఇల్లు కాదయ్యా. సాయంత్రం చీకటి పడిన తర్వాత పసివాళ్లు గొంతెత్తి పాఠాలు చదువుకుంటూ ఉంటే ఆ చదువుల తిల్లి సంతోషిస్తుంది. స్కూలు లేని ఊరు కాదు గోపాలం, అడవి. అడవిలో నాగరికత ఎలా వృద్ధి చెందుతుంది? ఆవేశంగా అన్నాడు రాఘవయ్య. తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఊర్లో హై స్కూలు రావడాన్ని గోపాలరావు పడనీయడం లేదన్న రాఘవయ్య మనసులోని బాధ వెళ్ళగక్కడం. రాఘవ, ఏమిటా ఆవేశం? మందలింపుగా అన్నాడు విశ్వనాథం. ఏమిటయ్యా, గోపాలంకి వచ్చిన విషయం మరిచి సంభాషణ పక్కదారి పట్టిస్తావెందుకు? గోపాలరావు స్నేహితుడు రంగారావు కల్పించుకున్నాడు. వచ్చిన పనా? అయితే ఏదో పని మీదే వచ్చారన్నమాట. చెప్పండి బాబాయ్, మీ మాట నేనెప్పుడూ కాదనలేదు. పైగా ఊరు బాగు కోసం నన్నేం చేయమన్నా చేస్తాను నొచ్చుకుంటూ అన్నాడు రాఘవయ్య. ఊరి విషయం కాదు బావగారు, మన విషయమే నసుగుతూ అన్నాడు గోపాలరావు. మన విషయమా? వింతగా చూశాడు రాఘవయ్య. అదే మరి ఆడపిల్ల గలవాళ్ళం, మేం వచ్చి అడగటం ధర్మం కదా.
అయినా అయిన సంబంధం కాదనరని బావగారు పెద్ద మనసు చేసుకుని మా పిల్లని కడుపులో పెట్టుకుంటారనే ఆశతో వచ్చాం. ఈరోజు మంచిదని. ఏమిటయ్యా గోపాలం, నువ్వు మాట్లాడేదేమిటో నాకేమీ అర్థం కావటం లేదు. నీకైనా అర్థమవుతుందా? అర్థం కాని మాటలు మాట్లాడటానికి రాత్రి మన ఊరిలో ఆఫీసర్లెవ్వరూ బస చేయలేదే. ఆ ఊరికే ఆఫీసర్ వచ్చినా గోపాలరావు ఇంట్లో బస ఏర్పాటు చేయడం, వారికి చేసిన మర్యాదలన్నీ వారితో పాటు తాను అనుభవించడం గోపాలానికి అలవాటన్న విషయం అక్కడందరికీ తెలుసు. ఏమిటో బావగారు వేళాకోళం చేస్తున్నారు. అయినా మీరు అనవలసిన వారు, మేము పడవలసిన వారం. అది కాదండి, మా గోపాలం వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి కన్యాదానం చెయ్యాలని గంపెడాసతో ఉన్నాడు. గోపాలం స్నేహితుడు రంగారావు కల్పించుకున్నాడు. అదేమిటి గోపాలం, లక్ష్మి లాంటి పిల్ల ఏదో పెద్దింటి సంబంధం వెతక్క మావాడికి ఇవ్వాలనే బుద్ధెందుకు పెట్టింది? ఇంకేమండి రాఘవయ్య గారు, లక్షణమైన పిల్ల లక్షలతో లక్షణంగా మీ ఇంటి గుమ్మం తొక్కుతానంటే మీరింతగా అనుమానిస్తున్నారేమిటి? అది కాదు రంగారావు గారు, కూతుర్నిచ్చేటప్పుడు పై అంతస్తు వాళ్ళలోకి, కోడల్ని తెచ్చుకునేటప్పుడు కింది అంతస్తుల వాళ్ళలోకి వెళ్ళాలని పెద్దలంటారు. మీకేమండి, 40 ఎకరాల క్షేత్రం లాంటి భూమి ఉంది. బిఏ పాస్ అయిన పిల్లవాడు, ఊర్లో సంబంధం, పాడి పంట, 3 ఆడపిల్లల బాధ్యత తీరిపోయింది. ఇక 4వ అమ్మాయిని ఈ ఏడో పై ఏడో అత్తవారింటికి అంపకం పెట్టక తప్పదు. పైగా బోలెడు నిలవలో ఉన్నారు. ఏం నిలవలో ఉన్నానులేండి, ఏదో గుప్పిట మూసుకుని ఉన్నంతసేపే గుంబనంగా అన్నాడు రాఘవయ్య. ఏమిటో మగపెళ్లి వారి బెట్టు సరిచూపిస్తున్నారు. మీరు కోరినంత కట్నం ఇవ్వగలడు గోపాలం, నిర్లక్ష్యంగా అన్నాడు కేశవరావు. అందరూ డబ్బు కోసం గడ్డి తినరు కేశవయ్య. రాఘవయ్య నిష్ఠూరంగా అనేసరికి విశ్వనాథం కల్పించుకున్నాడు. అది కాదు రాఘవ, ఆడపిల్లవాళ్ళు మగపిల్లల తండ్రుల్ని వెతుక్కుంటూ రావడంలో తప్పేమీ లేదు. రోజుల్ని బట్టి కట్నం విషయంలో నోరు జారాడు కేశవయ్య. వాళ్ల పిల్లనిస్తామని ఇంటి గుమ్మంలోకొచ్చారు ఆడపిల్ల తండ్రి. విషయం వదిలి నిందలు నిష్ఠూరాలు మంచివి కాదయ్యా. కాదు విశ్వనాథం గారు, నిందలు నిష్ఠూరాలు చెయ్యాలనే ఉద్దేశం నాకేమీ లేదు. కాకపోతే మా ఇద్దరి అభిప్రాయాలు ఏనాడు కలవలేదు. ఇక కుటుంబాలు కలిసే అవకాశం ఉంటుందంటారా? సందేహం వెలిబుచ్చాడు రాఘవయ్య. దానికి దీనికి సంబంధం ఏముంటుంది రాఘవ? రాజకీయాలు రాజకీయాలే, వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాలే. ఎన్ని ఇళ్లల్లో చూడటం లేదు? భార్యాభర్తలు, తండ్రి కొడుకులు చెరొక పార్టీ తరపున నిలబడటం, పనిచేయడం, అవి రాజకీయాలనుకోండి. మరో మాట మాట్లాడకండి బావగారు. మీ ఇష్టానికి ఎప్పుడు వ్యతిరేకించను. నా బిడ్డను మీ ఇంటి కోడల్ని చేసుకోండి. శ్రీరామచంద్రుళ్లాంటి మీ వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నా జన్మ పునీతం చేసుకుంటాను. రాఘవయ్య 2 చేతులు పట్టుకుని నాటకీయంగా అన్నాడు గోపాలరావు. కాదనకండి రాఘవయ్య గారు, అందరూ బలవంతం చేయటం ప్రారంభించారు. మీరేమంటారు బాబాయ్? మౌనంగా కూర్చున్న పరంధామయ్య వైపు తిరిగాడు రాఘవయ్య. పాత వైరాలు మర్చిపోయి 2 కుటుంబాలు కలిసిపోతామంటే నాకంటే సంతోషించే వాళ్ళెవరు ఉంటారు రాఘవ? మీరిద్దరూ కలిసిపోతే మన ఊరు మిగిలిన గ్రామాల్లా అభివృద్ధి చెందుతుంది. ఇన్నాళ్ళు ఎన్ని అభిప్రాయ భేదాలున్నా మీరిద్దరూ 1000 మందితే కుటుంబంలో కుటుంబం కలిసిపోతుంది. తన నిర్ణయం తెలియజేశాడు పరంధామయ్య. మీ మాటను కాదనే ధైర్యం నాకెక్కడిది బాబాయ్. అయినా రామం అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా. వాడికి ఇష్టాలుంటాయి. మగవాళ్ళకి ఎలా ఉన్నా కోడలితో కలిసి ఇల్లు దిద్దుకునే అత్తగారి అభిప్రాయం తెలుసుకోవాలి. ఆ తల్లి కొడుకులకి ఇష్టమైతే నాకు అభ్యంతరం ఏముంటుంది? అయినా తొందరేముంది? తేల్చి చెప్పాడు రాఘవయ్య. అయ్యో, పిల్లల ఇష్టాలు తెలుసుకోకుండానా? అయినా మీ వాడు మీ మాట కాదనడు. మా పిల్ల కూడా మీ అబ్బాయిని చేసుకోవడానికి సంతోషంగా అంగీకరించింది. తెలిసిన మేనకోడలినే కోడలుగా చేసుకోవడానికి మా చెల్లమ్మకి అభ్యంతరం ఉంటుందనుకోను అన్నాడు గోపాలరావు. వాళ్లను కూడా సంప్రదించి ఏ విషయమూ బాబాయ్తో కబురు చేస్తానులేండి. రాఘవయ్య నిర్ణయం వినగానే ఇక సెలవు తీసుకుంటామంటూ లేచారు పెద్దలంతా. అయ్యో, అలాగే కానివ్వండి. ఏదో ఈ శుభకార్యం కూడా పెద్దలు మామయ్య గారి చేతుల మీదులుగానే జరిగితే బాగుంటుంది. మన 2 కుటుంబాలకు మిగిలిన పెద్ద దిక్కు ఆయనేగా అంటూ లేచాడు గోపాలం. ఏనాడు లేనిది పెద్దల మీద ఇంత హఠాత్తుగా భక్తి ఎక్కువైపోయిందేమిటా అనుకుంటూ అటే చూస్తూ కూర్చుండిపోయాడు రాఘవయ్య. రాఘవయ్య తాతగారి తమ్ముడు పుత్ర సంతతి లేకపోవటంతో ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఆయనకి గోపాలరావు తండ్రి ఒక్కడే సంతానం. ఆయనకు మాత్రం 4 ఆడపిల్లల తర్వాత పుట్టినవాడు గోపాలం. 2 తరాలు ఆస్తిని పంచుకునేవారు లేక అలా పెరుగుతూనే వచ్చింది. 100 ఎకరాల మోతుబరిగా గోపాలరావు తండ్రికి ఆ ఊరిలో ఎదురులేదు. ఆడపిల్లలందరికీ పసుపు కుంకుమల క్రింద తలొక 10 ఎకరాలు రాసిచ్చిన తండ్రి తదనంతరం గోపాలరావు పెత్తనం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఐవేజు సరిగా ఇవ్వకపోవడంతో
ఎవరికి వారు ఆస్తిని తెగనమ్మడానికి సిద్ధపడ్డారు. గోపాలరావు మాటను వ్యతిరేకించి ఆ భూమిని కొనడానికి ఊరివారెవరూ సాహసించకపోవడంతో గోపాలరావు ఇచ్చిన అతి తక్కువ ధరకే ఆ భూమిని అమ్ముకుని వచ్చిన డబ్బుకే సంతృప్తి పడ్డారా ఆడపడుచులు. ఉన్న ఆస్తితో సంతృప్తి పడక రకరకాల వ్యాపారాలు ప్రారంభించి 2 చేతులా సంపాదించడం ప్రారంభించాడు. అవసరం వస్తే 2 చేతుల డబ్బు వెదజల్లగలిగిన గోపాలరావుకు ఆ ఊరిలో పరపతికి లోటు లేదు. కానీ తనకేమైనా లాభం ఉంటేనే గాని ఏ పని చెయ్యడు. ముఖ్యంగా ఎదుటివాడు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే చూసి భరించలేని అసూయాపరుడు. అందువల్లే గ్రామాభివృద్ధి కోసం ఎవరే ప్రయత్నాలు ప్రారంభించినా దానికి శాయశక్తులా అడ్డుపడుతూ ఉంటాడు. అందుకే రాఘవయ్య ఊళ్ళో హైస్కూల్ పెట్టించాలని శాయశక్తులా ప్రయత్నిస్తుంటే అంత పల్లెటూరికి సరైన టీచర్లెవరూ రారని, విద్యా ప్రమాణాలు పడిపోతాయని ఉన్న ఊర్లో స్కూల్ ఉండగా పక్కనున్న పట్టణానికి పిల్లల్ని పంపించడానికి తల్లిదండ్రులు బద్దకిస్తారని, దాంతో పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుందని ఊరందరినీ అదరగొట్టారు. అంతకంటే పక్కనున్న 5 మైళ్ళ దూరంలో పట్నంలోని స్కూలుకి పిల్లలు సక్రమంగా వెళ్ళడానికి వీలుగా ఊళ్ళో బస్ రూట్ వచ్చేటట్లు చేస్తానని ఊరందరినీ ఊదరగొట్టాడు. దానితో 300 మంది గోపాలరావు వైపు మొగ్గడంతో రాఘవయ్య ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు పడింది. తరువాత కొన్నాళ్లకు ఊరిలో గవర్నమెంట్ హాస్పిటలు సిహెచ్సి రావడానికి శాయశక్తులా ప్రయత్నించాడు రాఘవయ్య. దానికోసం రోడ్డుని ఆనుకుని ఉన్న తన కొబ్బరి తోట 3 ఎకరాలు విరాళంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ సంవత్సరమే తన పెద్ద కూతురు హౌస్ సర్జెన్సీ పూర్తి చేసిన వాసుదేవకిచ్చి పెళ్లి చేయడంతో తన అల్లుడి కోసమే రాఘవయ్య ప్రయత్నాలు చేస్తున్నాడని, హాస్పిటల్ వచ్చిన తర్వాత తన అల్లుడికి ఆ ఊర్లోనే ఉద్యోగం వచ్చే ఏర్పాట్లు అప్పటికీ చేసేసుకున్నాడని, ఆయన దేవుని దయ లేకపోతే హాస్పిటల్సు డాక్టర్లు ఏం చేస్తారని, గుడి లేని తమ ఊరికి హాస్పిటల్ కంటే గుడి కట్టించడం ప్రధానమని అప్పటికప్పుడు 10 మందిని కూడగట్టి రామాలయం కట్టించేశాడు గోపాలరావు. జ్ఞాతులు కావడంతో పక్కపక్క పొలాల వల్ల ఎప్పుడు రాఘవయ్యకు గోపాలరావుకి ఏదో రగడ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు చీకటి మాటున తన ప్రియురాలు వితంతువు అయిన శ్రీదేవమ్మను కలుసుకోవడానికి బయలుదేరిన గోపాలరావు తండ్రి నరసింహయ్యను ఆ చీకటి చాటునే ఎవరో బుర్ర బద్దలు కొట్టారు. దైవికంగా అటుగా వస్తున్న రాఘవయ్య పాలేరు అతన్ని గుర్తుపట్టి ఇల్లు చేర్చాడు. ఆ స్థితిలో తండ్రిని చూసి కంగారు పడిపోయాడు గోపాలరావు. అప్పటికే ఊరంతా పోగుపడిపోయారు. ఎవర్నాన్నా ఈ పాడు పని చేసింది? గోపాలరావు గొల్లుమన్నాడు, నోటిలో తులసి తీర్థం పూస్తూ. నరసింహయ్యకు నోరు తిరగడం లేదు. రా రా అంటున్నాడు. రాఘవయ్య చటుక్కుని అందించాడు గోపాలరావు. రా అంటూ అప్పుడే వచ్చిన రాఘవయ్యను చూస్తూనే కళ్ళు మూశాడు నరసింహయ్య. పొలాల తగవుల్లో ఉండగా తన తండ్రి మీద కక్షగట్టిన రాఘవయ్య తన తండ్రిని హత్య చేయించాడని, హత్య చేసిన రాఘవయ్య పాలేరే ఏమీ ఎరగని నంగనాచిలా తన తండ్రిని ఇల్లు చేర్చాడని, ఆ పాలేరుని అరెస్ట్ చేయించి రాఘవయ్య మీద కేసు పెట్టాడు గోపాలరావు. దాంతో అప్పటి వరకు అంతంత మాత్రంగా ఉండే అనుబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అనుకోని నిందతో తలవంపులతో నలుగురిలోకి రావటానికి మొహం చెల్లక డబ్బు వెదజల్లి అసలు హంతకులను పట్టించి తాను బయటపడ్డాడు రాఘవయ్య. అయినా లంచాలిచ్చి అమాయకులపై కేసు పెట్టి తాను బయటపడ్డాడని ప్రచారం చేయడం మానలేదు గోపాలరావు. అయినా రాఘవయ్య మనస్తత్వం తెలిసిన ఊరి ప్రజలు అసలు హంతకులు పట్టుబడిన తర్వాత రాఘవయ్యను అభిమానించడం మానలేదు. పసుపు కుంకుమలు కోల్పోయి పుట్టిలు చేరిన తమ చెల్లెలు శ్రీదేవి నరసింహయ్యకు లోబడి తమ ఇంటి పేరు ప్రతిష్టలు నాశనం చేస్తోందన్న కోపంతో శ్రీదేవి అన్నలే నరసింహయ్య బుర్ర రామకీర్తన పాడించారు. క్రమంగా ఆ కథ పాతబడి 25 ఏళ్లు గడిచింది. పెళ్లి రాయబారానికి వెళ్ళిన గోపాలరావు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు గోపాలరావు భార్య రాధమ్మ, కుమార్తె మాయాదేవి. ఆగర్భ శత్రువుల్లా ఉండే గోపాలరావుకి రాఘవయ్యతో వియ్యమందాలనే కోరిక ఎందుకు కలిగిందో రాధమ్మ ఊహకు అందడం లేదు. రామకృష్ణనే చేసుకుంటానని పట్టుబట్టిన కూతుర్ని మందలించి సరియైన దారిలో పెడతాడనే ఆశతో అతనికి ఆ విషయం తెలియచేసింది తను. కానీ తండ్రి కూతుళ్ళు ఏం మాట్లాడుకున్నారో కానీ మర్నాటి నుండి కూతురి కంటే ఎక్కువగా ఉబలాట పడడం ప్రారంభించాడు. ఏ 25-30 ఎకరాలో పిల్లదాని పేర రాస్తే రాజాలాంటి సంబంధం రాకపోదు. తెలిసి తెలియని వయసులో పిల్లలు పెడదారిన పోతుంటే పెద్దలు మందలించి సక్రమ మార్గంలో పెట్టాలి. కానీ పిల్లల మాటలకు తందాన తాన అంటే ఎట్లా? విసుగ్గా అనుకుందామే. 4 రోజులు వెనక్కి వెళ్తే ఆ రోజు అర్ధరాత్రి దాకా నీ షికార్లేమిటే? మంచి మర్యాద మంట కలిపేటట్లున్నావు. సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత కనుచీకటి పడే వేళ ఇంట్లో అడుగుపెట్టిన మాయాదేవిని చూసి గుమ్మంలోనే చదివేసింది తల్లి రాధమ్మ.
ఇదేమీ అర్ధరాత్రి కాదు, కళ్ళ డాక్టర్కి చూపించుకొని కళ్ళజోడు మార్పించుకో వ్యంగ్యంగా అంటూ మేడమెట్ల వైపు సాగింది మాయ. ఏమిటా నిర్లక్ష్యం? కసిరింది తల్లి. నిర్లక్ష్యం కాదు, అర్ధరాత్రి అవలేదు, ఇంకా పూర్తిగా చీకటైనా పడలేదు అంటున్నానంతే. అయినా సాయంత్రం పూట కాస్త అలా దేవాలయం వైపు వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా నాకు? నువ్వు వెళ్తున్నది దైవ దర్శనానికా లేక ఆ రామకృష్ణ దర్శనానికా? కరుగ్గా అడిగింది రాధమ్మ. గతుక్కుమన్న మరుక్షణంలోనే సర్దుకుంది మాయ. ఓ, నా వెనక చారులను కూడా నియమించావన్నమాట. పోనీలే, నా పని కాస్త తేలికైంది. ఏమిటా వేషాలు? మళ్ళీ ఇల్లు కదులు చెప్తాను. ఏం చేస్తావేమిటి? నాకు మైనారిటీ తీరిపోయింది. నేను రామకృష్ణను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. నెత్తిన పెడుగు పడినట్లయింది రాధమ్మకు. తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న పంతాలు పట్టింపులు తెలిసి కూడా ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం ఎలా తీసుకుంది? తన మామగారిని చంపించిన హంతకుడి ఇంటికి కోడలుగా వెళ్ళి ఆ ఇంటి వారికి విధేయురాలిగా ఉండాలా తన కూతురు? చచ, ఎంత తెలివి తక్కువతనం! కానీ చెబితే వినే గుణం తన కూతురికి లేదే. తన మాటే నెగ్గాలనే పట్టుదల, విపరీతమైన మూర్ఖత్వం. ఆ పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందా అని ఎప్పుడూ దిగిలే తనకు. ఇప్పుడు ఈ ముప్పు తప్పించడం ఎలా? ఏమిటో దేవిగారు అంత దీర్ఘాలోచనలో ఉన్నారు. పరిహాసంగా అన్న భర్త మాటలతో ఈ లోకంలోకి వచ్చింది రాధమ్మ. తల్లి ఆ స్థితిలో ఉండగా ఎప్పుడో పైకి వెళ్ళిపోయింది మాయ. నాదేముంది, అన్ని ఆలోచనలు మంటబెట్టడానికి ఉందిగా మీ కూతురు. విసురుగా లోపలికి నడిచింది రాధమ్మ. ఏమిటో ఈ సంగతి? సాయంత్రం నుండి చూస్తున్నాను నీ వరుస. ఎందుకంత మూడిగా ఉన్నావు? రాత్రి పని పూర్తి చేసుకుని లోపలికి వచ్చిన భార్యను చూస్తూనే ప్రశ్నించాడు గోపాలరావు. రాధమ్మ ఇక ఆగలేకపోయింది. చూడండి మాయ ఎంత పనిచేసిందో బేలగా అంది. ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు గోపాలరావు. ఆ రామకృష్ణని పెళ్లాడతానని కూర్చుంది. అదేమిటి, మతిగారిపోయిందేమిటి? కోపంగా అన్నాడు గోపాలరావు. మీరు కాస్త గట్టిగా చెప్పండి. అసలు మీరంటే బొత్తిగా భయం లేకుండా పోతోంది. మీ గారాబంతో నా మాట అసలే లక్ష్య పెట్టదు. మీరు ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటే కానీ లాభం లేదు. మిగిలిన విషయాలలో ఎలా వదిలేసినా ఈ విషయంలో మీరు కాస్త కరుగ్గా ఉండాలి. లేకపోతే చూస్తూ చూస్తూ అలాంటి కుటుంబంతో ఎలా వియ్యమందుతాం? మండే అగ్నిలో మరికాస్త ఆజ్యం పోసింది రాధమ్మ. సరేలే, విసుగ్గా అన్నాడు గోపాలరావు. ముందు దానిలా పిలు. ఏమిటి నాన్న పిలిచారట? సంగతి గ్రహించినా ఏమీ తెలియనట్లే అంది మాయ. మీ అమ్మతో ఏమిటో అన్నావట? లేని శాంతం తెచ్చుకుని అన్నాడు గోపాలరావు. లోపల హాలాహలాన్ని ఉంచుకుని పైకి నవ్వుతూ మాట్లాడగల లౌక్యం గోపాలరావు సొత్తు. ఆ అన్నదేమిటో కూడా అమ్మ చెప్పే ఉండాలే, వ్యంగ్యంగా అంది మాయ. ఆ మాట నీ నోటి ద్వారా విని తరించిపోదామని, అంతకంటే వ్యంగ్యంగా అన్నాడు తండ్రి. నేను రామకృష్ణ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం, ముభావంగా అంది మాయ. ఓహో, నీ పెళ్ళి నీ ఇష్టమేనన్నమాట. నా పెళ్ళికి నా ఇష్టం అవసరం లేకపోతే ఇంకెవరి పెళ్ళికి నా ఇష్టం అవసరమవుతుంది నాన్న? ఏం తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నా ఇష్టం లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్న రోజున నా ఆస్తిలో చిల్లి గవ్వరాదు. ఆ ఫకీర్గాడు నువ్వు ప్రేమనీతిని బ్రతుకుతారేమో చూస్తాను. నీ ఆస్తి కంటే నాకు రామకృష్ణే ప్రధానమని అనటానికి నేనేమీ కథానాయకను కాను నాన్న. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వననే అధికారం నీకు లేదు. ఎందుకంటే ఆస్తి నీ స్వార్జితం కాదు. నేను మైనారిటీ తీరిందాన్ని. నాకు నచ్చిన వాడిని పెళ్లాడే హక్కు నాకు ఉంది. పైగా నేనేమీ కులాంతరము మతాంతర వివాహము చేసుకోబోవడం లేదు నువ్వు బాధపడిపోవడానికి. లక్షణంగా అయిన సంబంధమే చేసుకుంటాను అంటున్నాను. అంతేకాని ఏ గతి లేని వాడినో ఇంటి అల్లుడుగా తీసుకొస్తాననడం లేదు. నీ తండ్రి పరువు మర్యాదలు కాపాడే అవసరం నీకు లేదన్నమాట. నీ తాతను హత్య చేసి నీ తండ్రిని అడుగడుగున అవమానించాలని చూసే ఆ రాఘవయ్య ఇంటికి కోడలుగా వెళ్ళి నన్ను ఊరిలో తలెత్తుకొనియవన్నమాట. ఆఖరి అస్త్రం ప్రయోగించాడు గోపాలరావు. వికటంగా నవ్వింది మాయ. పులి కడుపున పిల్లి పుడుతుందా నాన్న? నిన్ను అవమానించిన ఆ ఇంటికే వెళ్ళి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అదేమిటి? తెల్లబోయాడు గోపాలం. పిచ్చి నాన్న, నీకు ఆవేశమే కానీ ఆలోచన తక్కువ. రామకృష్ణ ఎంత మెత్తనివాడో నీకు తెలియదు. అతను నీకు అణిగిమణిగి ఉంటాడు. అయినా నేను నీ కూతుర్నేగా నాన్న, అభిమానంగా అంది మాయ. గోపాలరావు ఆలోచనల్లో పడ్డాడు. నిజానికి రామకృష్ణ తన కూతురికి అన్ని విధాలా ఈడు జోడు. కుటుంబ వైరాలున్నాయనే కానీ రాఘవయ్య వ్యక్తిత్వంపై ఎక్కడో లోలోపల గౌరవం ఉంది గోపాలరావుకి. అయినా ప్రత్యర్థిగా ఉన్న తను వెడితే రాఘవయ్య ససేమిరా ఒప్పుకోడు. నెమ్మదిగా రాఘవయ్య సన్నిహితుల వద్ద చేరితే తన లౌక్యాన్నంతా ఉపయోగించి విడిపోయిన 2 కుటుంబాలను కలపడానికి ఇదే మంచి పని అని నమ్మించి రాఘవయ్య వద్దకు ప్రయాణమై వెళ్ళాడు గోపాలం. తనెదురుగా ఉంటే కూతురు మరింత పెంకిగా సమాధానాలు చెప్తూనే ఉద్దేశంతో
మాయను తండ్రి గదిలోకి పంపి తను కిందికి వెళ్ళి వంటింట్లో సామాన్లు సర్దడానికి వెళ్ళిన రాధమ్మకి ఈ విషయాలేమీ తెలియవు. ఈరోజు మంచి రోజు, పెద్దలతో వెళ్ళి రాఘవయ్య గారితో మాట్లాడొస్తాను అంటూ గుమ్మం దాటిన భర్తను అయోమయంగా చూస్తూ ఉండిపోయింది రాధమ్మ. తిరిగి వచ్చిన గోపాలరావు జరిగిన సంభాషణంతా చెప్పి, అయినా కావలసిన వాడు రామకృష్ణే మనవైపు ఉండగా రాఘవయ్య నొప్పించడం ఎంతసేపు, ఏదో మగపెళ్లి వారి దర్జా చూపించాలనుకుంటున్నాడు. చూపించని పాపం, ముందుంది ముసళ్ల పండగ. అయినా మన పిల్లని కాదంటే ఆ రామకృష్ణ గాడికి ఇక పెళ్లి రాత ఉంటుందా? వికటంగా నవ్వాడు గోపాలరావు. కూతురు చెప్పిన మాటల్ని నిశితంగా ఆలోచించకపోలేదు గోపాలరావు. సంవత్సరం నుండి కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. తాను చూస్తున్న సంబంధాలను తన కూతురు ఒప్పుకోవడం లేదు. చూస్తూ చూస్తూ తన స్థాయికి దిగువ సంబంధాలు చేయలేడు. ఏ పెళ్లివారైనా ఆస్తి ముందే రాసి ఇచ్చేయమంటున్నారు. తన ఆర్థిక స్థితి మేడిపండు సామెతగా తయారైంది. బ్యాంకు లోన్స్ ఇస్తున్నాయి కదా అని లోన్ తీసుకుని వ్యాపారం ప్రారంభించాడు, తన ఆస్తిని సెక్యూరిటీ చూపించి. ఆ లోన్ తీరిన తర్వాత కానీ కూతురు పేర రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. కొడుకు ఆజమాయిషీలో అటు వ్యాపారము సరిగా కలిసి రావడం లేదు. కొడుకు బాధ్యతారహితంగా 10 మంది స్నేహితుల్ని వెంటబెట్టుకుని రేసులకి బార్లకి వెడుతూ డబ్బు 2 చేతులా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఒక స్థాయికి అలవాటు పడిన తన కుటుంబ ఖర్చు తగ్గించలేడు. నిజానికి అతని భార్యకు ఈ విషయాలు ఏమీ తెలియవు. ఊర్లో సంపన్నులెవరూ లేరనే అహంభావంతో ఊళ్ళో ఏ కొత్త రకం నగ వచ్చినా తన ఇంట్లో ఉండవలసిందే ఆ తల్లి కూతుళ్ళకి. ఇటు రాఘవయ్య ఉన్న పొలంతో పొందికగా సమర్థించుకుంటూ రావడంతో అతని ఆర్థిక స్థితి బాగానే ఉంది. పొలం అలాగే ఉంచి అమ్మాయిల ముగ్గురికి తలో 50,000 కట్నమిచ్చి చేయడంతో పొలం చీలిపోలేదు. ఎటొచ్చి ఆ ఖర్చులన్నీ తట్టుకోవటానికి ఇంట్లో చాలా పొదుపుగా ఉంటారు. ఆఖరి కూతురికి కూడా కట్నము పెళ్లి ఖర్చు రెడీగానే ఉంచి ఉంటాడు రాఘవయ్య. ఇక ఆ 40 ఎకరాలు తండ్రి తదనంతరం రామకృష్ణకేగా. ఈలోగానే కొంత రామకృష్ణ పేర రాయించేయవచ్చు. పైగా రామకృష్ణ చాలా నెమ్మదస్తుడు, ఎవరి మాట కాదనలేని సరళ హృదయుడు. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డ రేపటి నుండి తన చెప్పు చేతలలో ఉంటాడు. ముఖ్యంగా ఇప్పుడే తన కూతురికి కట్నం ఇవ్వవలసిన అవసరం లేదు. ఊరికే పొలం చదివిస్తే అత్తవారింట్లో అమ్మాయికి కాస్త గౌరవం ఉంటుంది. రిజిస్టర్ చేయమని రాఘవయ్య పట్టుబట్టాడు. ఎంత ప్రత్యర్థి అయినా రాఘవయ్య నిజాయితీ మీద గోపాలరావుకు ఆ మాత్రం నమ్మకం ఉంది. పైగా తెలియని సంబంధం చేసి అల్లుడు ఏ తాగుబోతో తిరుగుబోతో అయితే భరించే కంటే తనకు బాగా తెలిసిన రామకృష్ణ నయం కదూ. ఏమిటి, గోపాలం గారు వచ్చారట, అందులోనూ మామయ్య గారిని కూడా తీసుకుని ఆశ్చర్యంగా అడిగింది పార్వతమ్మ. రాత్రి భోజనాలు చేసి బయట మంచాల మీద అందరూ పడుకుని ఉండగా వంటిల్లు సర్దుకొని బయటకొచ్చిన పార్వతమ్మ విషయం కదిపింది. సంగతి గ్రహించగల రామకృష్ణ పక్కకు తిరిగి ఏమీ ఎరగని వాడిలా నిద్రని అభినయించసాగాడు. వాళ్ళ అమ్మాయిని మన రామకృష్ణకి ఇస్తామంటున్నారు. నిజమా? అపనమ్మకంగా అంది పార్వతి. అన్నగారి పెళ్లి మాట ప్రస్తావన రాగానే ఆ పక్క మంచం మీద పడుకున్న శారద సంతోషంగా లేచి కూర్చుంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమిటో మరి చాలా ప్రాధేయపడుతున్నారు తన కూతుర్ని చేసుకోమని. కలిగినవాడు ఉన్నది ఒక్క ఆడపిల్ల, పోనీ కట్నాల బాధ పడలేక ఇలా మొగ్గుతున్నాడేమో అనుకోవడానికి సాలోచనగా అన్నాడు రాఘవయ్య. కొంపదీసి మీరు ఒప్పేసుకున్నారా? కంగారుగా అడిగింది పార్వతమ్మ. అదేమిటి పార్వతి, శుభమా అంటూ పెళ్లి మాటలు మాట్లాడుతుండగా అలాంటి అప్రాచ్యపు మాటలు మాట్లాడతావు? ముందు నీ అభిప్రాయం చెప్పు. అయ్యో, నోరు జారిందండి, నొచ్చుకుంది పార్వతమ్మ. ఇంతకు మీ అభిప్రాయం చెప్పారు కాదు. మాదేముంది పార్వతి, నచ్చవలసింది నీకు. అత్తా కోడళ్ళిద్దరూ సామరస్యంగా ఉండకపోతే మేమిద్దరము ఏ సన్యాసాశ్రమానికో పారిపోవలసి వస్తుంది పరిహాసంగా అన్నాడు రాఘవయ్య. చాలేండి సరసం, మీ కంటికి నేను కోడల్ని కాల్చుకు తినే రాక్షసులా కనిపిస్తున్నానా? చిరుకోపంగా అంది పార్వతి. లేదు పార్వతి, నేను సీరియస్గానే అడుగుతున్నాను. గోపాలం కూతురు మీద నీ అభిప్రాయం ఏమిటి? ఏమో, వాళ్ళు చాలా గడ్డు మనుషులండి. ఆ పిల్ల సక్రమంగా కాపురం చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఎక్కడైనా పెళ్లిళ్లలోనో పేరంటాలలోనో చూస్తుంటానుగా, ఎక్కడ లేని అతిశయం ఆ పిల్లకు. ఎదుటివారిని పురుగులా తీసి పారేస్తుంది. ఇక ఆ తల్లికి ఎక్కడా చూపు అనదు భూమి మీద. మెడలు తిరగని నగలు వేసుకుని తిప్పుకుంటూ ఉంటుంది. గట్టిగా నవ్వాడు రాఘవయ్య. మొత్తానికి ఆడదానివి అనిపించుకున్నావు పార్వతి. పోనీలే, శారద పెళ్ళైన తర్వాత నీకు కూడా మెడ తిరగనని నగలు చేయిస్తాను పరిహాసంగా అన్నాడు రాఘవయ్య. చేయిస్తారు, నేను వేసుకుని గంగిరెద్దులా తిరుగుతాను. అయినా మా పుట్టింటి వారిచ్చిన బంగారాన్ని ఏమీ మిగల్చలేదు మీరు, నిష్ఠూరంగా అంది పార్వతమ్మ. నీ నగలు నేనేమైనా అమ్ముకుని తిన్నానా? వద్దన్నా నువ్వేగా నీ కూతుళ్ళకిచ్చావు. బాగుంది, ఆడపిల్లల్ని అత్తవారింటికి
వీసమెత్తు బంగారమైనా లేకుండా పంపించమంటారా? అలా సర్దుకుపోతున్నాం కాబట్టే ఈనాడు ఈ ఆస్తి నిలబడింది పార్వతి. ఆ ఏ ఏటి ఆదాయంతో ఆ 7 నగలు చేయిస్తూ ఆడపిల్లల కట్నాలకు తలో 4 ఎకరాలు అమ్మటం ప్రారంభిస్తే ఇక నీ కొడుక్కి ఏమీ మిగలదు. చివరి కాలంలో మనకు ఉండేదేమిటి? మెల్లిగానే అన్నా కఠినంగానే అన్నాడు రాఘవయ్య. బాగుంది, ఆ సంగతి నాకు తెలియదు కనుకనా ఏదో మాట వచ్చి అన్నానంతే. ఇంతకీ మీ అభిప్రాయం చెప్పకుండా కబుర్లతో విషయాన్ని దాటబెట్టేస్తున్నారు. సర్దుకుంది పార్వతమ్మ. గోపాలం పద్ధతి నాకు నచ్చదు, కానీ పెద్ద మనుషులతో వ్యవహారం. గోపాలం ఏనాడు బాబాయిని లక్ష్య పెట్టేవాడు కాదు. అలాంటిది ఆయన్ని వెంట పెట్టుకుని వచ్చాడంటే చాలా గట్టి ప్రయత్నం మీదే ఉన్నాడన్నమాట. కుటుంబాలు కలిసిపోతాయని బాబాయ్ ఆశపడుతున్నాడు. బాబాయ్ అన్నట్టు గోపాలం నాకు వ్యతిరేకం కాకపోతే ఊరు ఎంతైనా బాగు చెయ్యొచ్చు. నాకు కావాల్సింది ఊరు బాగు కాదండి, నా ఇల్లు బాగుపడటం, పిల్లా పాపలతో ఇల్లు కళకళలాడటం. సరేలే పడుకో. ఇంతకీ అసలు మనవాడి అభిప్రాయం ఎలా ఉందో సాలోచనగా అంటూ నిద్రకి ఉపక్రమించాడు రాఘవయ్య. వింటున్న రామకృష్ణ మెల్లిగా తనలో తనే నవ్వుకున్నాడు. పిచ్చి నాన్న, మిగిలిన విషయాలలో ఎంత తెలివైన వాడైనా ప్రేమ విషయం పాపం ఆయనకేం తెలుసు? గత 6 నెలలుగా తనకు మాయకు మధ్య పెరుగుతున్న తమ అనుబంధం నాన్న దృష్టికి రాలేదు. అయినా అటువంటి విషయాలపై ధ్యాసపోని పూర్వకాలం మనిషి ఆయన. తనకు మాయకు స్నేహపూర్వకమైన పరిచయం గత సంవత్సరమే కలిగింది. సన్నిహిత బంధువులైనా ఒకే ఊరివారైనా ఎప్పుడూ ఒకరికొకరు ఎదురుపడలేదు, మాట్లాడుకోలేదు. ఒకే ఊరివారు కావడంతో ఒకరికొకరు ఏ మధ్య బంధువుల ఇళ్లల్లో తారసపడినా తమ కుటుంబాల మధ్య ఉన్న స్పర్ధ గుర్తుకు తెచ్చుకొని మొహం తప్పించుకొని తిరిగేవారు. పరీక్షలైపోయిన తర్వాత సరదాగా స్నేహితులతో కలిసి తిరుపతి, ఊటీ చూసి మద్రాస్ అంతా తిరుగు ప్రయాణంలో సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. తను తన స్నేహితులు. పక్క ఊరి వారైన మోహన్తో కలిసి మిగిలిన స్నేహితులు ఎవరి దారిన వాళ్ళు విడిపోయారు. మద్రాసులో గత 10 రోజులుగా తిరిగి ఉన్నారేమో. రైలు ఎక్కడమే స్లీపర్ కోచ్లో తమ బర్త్ వెతుక్కొని వెంటనే నిద్రలోకి జారుకున్నారు. మంచి నిద్రలో ఉండగా ఏదో గలాటాకి హఠాత్తుగా మెలకువ వచ్చింది తనకి. ఏమిటా అని కిందికి చూసేసరికి కళ్ళ నీళ్లతో మాయాదేవి కనిపించింది. ఎదురుగా టీసీ ఏదో గదమాయిస్తున్నాడు. ఏదో నచ్చ చెప్తోంది మాయ. అయినా టీసీ వినిపించుకోవడం లేదు. చూడమ్మా, నీతో వాదన అనవసరం. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నందుకు పెనాల్టీ కట్టవలసిందే, లేదా పక్క స్టేషన్లో దింపి పోలీసులకి అప్పచెప్పక తప్పదు స్థిరంగా అన్నాడు టీసీ. నాకేం కర్మండి టికెట్ లేకుండా ప్రయాణం చేయడానికి? ఎవడో దొంగ వెధవ నా పర్స్ కొట్టేశాడు, దానికి నేనేం చేయను? అయినా రైల్వేలు ఇంత అధ్వానంగా ఉన్నందుకు, ప్రయాణికులకు ఇంత సెక్యూరిటీ చూపించలేనందుకు మీ డిపార్ట్మెంట్ సిగ్గుపడాలి. టీసీని బ్రతిమాలి విసిగిపోయిన మాయ రెచ్చిపోయింది. చూడమ్మా, నువ్వు ఎలక్షన్స్లో నిలబడితే బాగా రాణిస్తావు కాబట్టి వచ్చే స్టేషన్లో దిగిపోవడానికి సిద్ధంగా ఉండు వ్యంగ్యంగా అన్నాడు టీసీ. కావలిస్తే నా చేతి గాజులిస్తాను, టికెట్ ఇవ్వండి బింకంగా అంది మాయ. అవి ఏ ఇత్తడి గాజులు అయితే నేను నెత్తిన చెంగేసుకొని పోవాలి. నాకు ఇలాంటి కథలేమీ కొత్త కాదు, కానీ త్వరగా తయారవు. ఏమిటి హడావిడి? తన బెర్త్ దిగి అడుగుతున్న రామకృష్ణ చూస్తూనే రాన్పడిపోయింది మాయ. తమ కుటుంబానికి ప్రత్యర్థి కొడుకు ఎదురుగానే ఈ సంఘటన జరగాల అని బాధపడిపోయింది. ఇతగాడు ఎక్కడి నుండి వచ్చాడో విసుగ్గా అనుకుంది. ఏముంది సార్, మామూలు కదే. టికెట్ కొనకుండా రైలు ఎక్కడం. మేం పట్టుకుంటే ఏవో కాకమ్మ కథలు చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంటే చాలు, టీసీ ఐసైపోతాడు. తనకు టికెట్ ఖర్చు తగ్గుతుంది. లేకపోతే చూడండి, టికెట్ చూపించమనగానే హ్యాండ్ బ్యాగ్ వెతికింది. చుట్టూ అంతా వెతికినట్టే నటించి చివరికి చెప్పింది హ్యాండ్ బ్యాగ్లో పర్స్ పోయిందని. హ్యాండ్ బ్యాగ్ తీయకుండా దాని జిప్ తీసి పర్స్ కొట్టేస్తాడా దొంగ? అయినా ఈ మధ్య ఆడవాళ్లు మరీ బరితెగించేస్తున్నారు. సరే టికెట్ ఇవ్వండి, జేబులో నుండి పర్స్ తీస్తూ అన్నాడు రామకృష్ణ. ఏమిటో గురువుగారికి ఇంత ఇంట్రెస్ట్ కలిగింది వ్యంగ్యంగా అన్నాడు టీసీ. అక్కర్లేదు, నేను వచ్చే స్టేషన్లో దిగిపోతాను. రామకృష్ణ సహాయాన్ని అంగీకరించలేని మాయ బింకంగా చెప్పింది. అవునవును, ఊరికే ప్రయాణం చేయడానికి అలవాటు పడ్డ ప్రాణం. చూడండి టీసీ గారు, మీ పని మీరు కానివ్వండి. అనవసరపు మాటలు అనవసరం కఠినంగా అన్న రామకృష్ణ మాటలకి మారు మాట్లాడకుండా డబ్బు తీసుకుని రసీదిచ్చేశాడు టీసీ పెనాల్టీతో సహా. ఈ హడావిడికి పక్క బర్త్ మీద పడుకున్న మోహన్ కూడా లేచి కిందికి దిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఒంటరిగా ఎలా పంపించారు నిన్ను? అనునయంగా అడిగాడు రామకృష్ణ. అసలే చేతకాని ఉక్రోషంతో మండిపడుతోంది మాయ అంతరంగం. చేతి గాజు తీసి రామకృష్ణ బర్త్పై పెట్టింది. నువ్వెందుకు అనవసరంగా డబ్బులు ఇవ్వడం? దాని బదులు ఈ గాజు తీసుకో, టికెట్ ధర కంటే చాలా రేట్లు ఎక్కువే ఉంటుంది అతిశయంగా అంది మాయ. ఒంటరిగా ఆపదలో ఉండే ఆడపిల్లలు కనిపించేసరికి ప్రతివాడు హీరోనే. ఓహో, హీరోల మీద బాగానే రీసెర్చ్ చేసావన్నమాట. చాలా సంతోషం.
నీ దగ్గర డబ్బు నీకోసం ఖర్చు పెట్టింది తిరిగి తీసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ డబ్బు రూపంలోనే ఇవ్వాలి. అంతేకాని నీ బంగారపు గాజును తీసుకువెళ్ళి ఏదో దొంగ బంగారం అమ్ముకున్నట్లు నేనెక్కడికి వెళ్ళి అమ్ముకోను, వ్యంగ్యంగా అన్నాడు రామకృష్ణ. అవమానంతో జేవురించిన మొహాన్ని పక్కకు తిప్పుకుంది మాయ. తీసుకోండి సిస్టర్, ఒకే ఊరి వారనేందుకు ఆ మాత్రం సహాయం చేయడం బ్రహ్మాండమేమీ కాదే, సమర్థించాడు మోహన్. తనకేమీ పట్టనట్టు పైకి వెళ్ళి తన బెత్తుని ఆక్రమించాడు రామకృష్ణ. మోహన్ మరోసారి హెచ్చరించడంతో ఆ గాజు తీసుకుని ఆలోచనలో పడింది మాయ. తన స్నేహితురాలి పెళ్లికి నెల్లూరు వచ్చింది. తండ్రి ఊర్లో లేడు, కూడా వెళ్ళడానికి ఎవరూ దొరకకపోవడంతో వద్దని తల్లి ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా బయలుదేరింది తను. పెళ్లి వేడుకలన్నీ అయిన తర్వాత తన స్నేహితురాలు తమ్ముడొచ్చి ట్రైన్ ఎక్కించాడు. హ్యాండ్ బ్యాగ్ తన పక్కనే పెట్టుకుని పడుకుంది. ఒక రాత్రి వేళ తన తల కింద బ్యాగు ఎవరో లాగుతున్నట్లయి మెలకు వచ్చింది తనకు. చట్టుకున్న బ్యాగ్ తన వైపు లాక్కుని లేచి కూర్చునేసరికి ట్రైన్ అప్పుడే బయలుదేరుతుంది ఏదో స్టేషన్ నుండి. ప్లాట్ఫామ్ మీద నుండి తన బ్యాగ్ ఎవరో కొట్టేయటానికి ప్రయత్నించారు. తను జాగ్రత్తకు సంతోషపడి ఇక నిద్ర పట్టక లేచి కూర్చుంది. టీసీ వచ్చి టికెట్ అడిగే వరకు తన హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసి ఉండడం తాను గమనించనే లేదు. బ్యాగ్ తల కింద ఉండగానే జిప్ తీసి లోపల పర్స్ కొట్టేశాడెవడో దొంగ. అయినా తన కర్మ కొద్దీ రామకృష్ణ దృష్టిలోనే పడాలా? ఇక రేపటి నుండి తానేదో ఉద్ధరించినట్లు గప్పాలు కొడుతూ ఉంటాడేమో. అయినా తనతో పరిచయం పెంచుకునే అవకాశం దొరికినందుకే సంతోషపడిపోతున్నాడేమో. ఆలోచనల్లో ఎప్పుడో గాఢ నిద్ర పట్టేసింది మాయకు. తిరిగి మెలకువ వచ్చేసరికి కంపార్ట్మెంట్లోకి ఎండపడుతుంది. రైలు స్పీడ్గా వెళ్తోంది. ఎదురు బెర్త్ మీద రామకృష్ణ, మోహన్ తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆకలి కరకరమంటోంది మాయకు. అందులోనూ లేచి లేవగానే కాఫీ పడితే తప్ప ఆ రోజంతా దుమ్ముదుమ్మలాడుతూనే ఉంటుంది. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. కాఫీ కాఫీ అంటూ అరుస్తూ అటు ఇటు తిరుగుతున్నారు కుర్రాళ్ళు ప్లాట్ఫామ్ మీద. ఏదో ఆశ చావక హ్యాండ్ బ్యాగ్ అంతా వెతికింది మాయ. ఎక్కడైనా పొరపాటున ₹1 అయినా ఉండకపోతుందా అని. తన దగ్గరున్న డబ్బంతా అతి జాగ్రత్తగా పర్సులో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పడేసుకోవడం ఎంతటి తెలివి తక్కువో ఇప్పుడు అర్థమవుతోంది. తను ఇల్లు చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. అంతవరకు కనీసం కాఫీ అయినా తాగకుండా ఉండాలంటే అయ్య బాబోయ్ తన వల్ల కాదు. ఒక పక్క అప్పుడే తలనొప్పి దంచేస్తోంది. కాఫీ కాఫీ కిటికీ దగ్గరికి వచ్చి మరీ అరుస్తున్నాడు కుర్రాడు. ఆశ చావక మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో అంతా వెతికింది. కనీసం ₹1 అయినా పొరపాటున దొరకకపోతుందా అని. లాభం లేదు. కాఫీ తీసుకోమాయా. అతని దగ్గర నుండి గ్లాస్ అందుకొని మాయ పక్కన పెట్టి తనకు మోహన్కి కూడా తీసుకున్నాడు. క్రీగంట మాయ అవస్థను చూస్తున్న రామకృష్ణ. కాఫీ తాగి హమ్మయ్య అనుకుంది మాయ. ఎక్కడో హృదయాంతరాళ్లలో రామకృష్ణపై చిరుదీపమంతా అభిమానం మొలకెత్తింది. మెల్లిగా ముగ్గురు కబుర్లలో పడ్డారు. నువ్వు ఈరోజు నా గెస్టువి అంటున్న రామకృష్ణ మాటల్ని హుందాగా స్వీకరించింది మాయ. ఆ పరిచయం ఊర్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా కనిపిస్తే స్నేహపూర్వకంగా పలకరించుకోపోవడంతో ప్రారంభమై క్రమం తప్పకుండా రోజు దేవాలయం వెనక ఉన్న తోటలో విధిగా కలుసుకునేంత వరకు పెరిగింది. మాయమాట ఎలా ఉన్నా రామకృష్ణ మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమించాడు. 2 కుటుంబాల నడుమ ఉన్న మనస్పర్ధలు అతని దృష్టికి రానేలేదు. కానీ మాయ విషయం అలా కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి తండ్రి, మిగిలిన పెద్దలు చెప్పిన కథను నమ్మి రాఘవయ్య కుటుంబం మీద ఒక విధమైన వ్యతిరేక భావం ఏర్పరచుకుంది. తన తండ్రిని అనుక్షణం అవమానిస్తున్న తన తాత మరణానికి కారకుడైన రాఘవయ్యపై అంతులేని అసహ్యం ఆమెకి. కానీ రామకృష్ణతో పరిచయం పెరిగిన తర్వాత అతని సున్నితమైన మనస్తత్వం ఆమెను ఆకర్షించింది. అటువంటి సమయంలోనే ఆమెకు ఒక భయంకరమైన ఊహ కలిగింది. నిజానికి రాఘవయ్యపై తాను కసి తీర్చుకోవాలంటే రామకృష్ణని వివాహమాడి ఆ ఇంటి కోడలై రాఘవయ్య అంతు చూడాలి. రామకృష్ణ భార్యగా తనకే లోటు ఉండదు. రామకృష్ణతో తప్ప ఆ ఇంటి సభ్యులతో తనకు అవసరం లేదు స్థిరంగా నిర్ణయించుకుంది మాయ. అమాయకుడైన రామకృష్ణకి ఆ విషయమే తెలియదు. నాన్న నీతో ఏదో మాట్లాడాలట, రమ్మంటున్నారు. రాయబారం మోసుకొచ్చింది శారద. ఇంకేముంటుంది, రాత్రి విషయమే అయి ఉంటుంది. తాను ఒప్పుకున్న వెంటనే మాయ మెడలో 3 ముళ్ళు వేయడం. తను మాయ ఓహ్ అప్పుడే బంగారు కలలు వచ్చేస్తున్నాయి రామకృష్ణకు. ఓయ్ అన్నయ్య, ఇప్పుడే కలలు కనేయటం ప్రారంభించేకు. పాపం నాన్న చిన్నక్కను పురిటికి తీసుకురావటానికి నిన్ను పంపిస్తానని ఇందాక అమ్మతో చెప్తుంటే విన్నాను. అల్లరిగా నవ్వుతూ అంది శారద. మొహాన చన్నీళ్లు కొట్టినట్లయింది రామకృష్ణకు. పెళ్లి కాని చెల్లెలి ముందు తేలిపోయినందుకు సిగ్గుపడ్డాడు కూడా. అరే పదవయ్యా బాబు, లేకపోతే మళ్ళీ నీ కలలలోకి చేరిపోగలవు. భుజం పట్టి ముందుకు తోస్తూ అంది శారద. అబ్బా ఉండవమ్మా మాంకాళమ్మ. చిన్నగా చెల్లెలు తలను మొట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు. శారద తండ్రి పిలుపు వినగానే గతుక్కుమని వెంటనే ఏమీ ఎరగనట్లు
అన్నయ్యకు చెప్పాను నాన్న, వస్తున్నాడు అంటూ ఒక కేక వేసి రామకృష్ణను ముందుకు తోసింది. రామకృష్ణ తండ్రి గదిలోకి వెళ్ళగానే పిల్లిలా తలుపు వెనుక చేరి తండ్రి కొడుకుల సంభాషణ ఆలకించసాగింది. భారతిని తీసుకురావటానికి రేపు వెళ్ళమంటారా నాన్న? అలాగే, రేపు ఉదయం బస్కే వెళ్తాను. రామకృష్ణ మాటలకి తనలో తనే నవ్వుకుంది శారద. ఇప్పుడు హఠాత్తుగా భారతిని తీసుకురావడం ఏమిట్రా? తండ్రి మాటలకి గతుక్కుమని అదే భారతిని పురిటికి తీసుకురావాలని అంటుండగానే శారద ప్లాన్ అర్థమై మనసులోనే కోపం తెచ్చుకున్నాడు. భారతిని శ్రావణంలో పురిటికి తీసుకురావాలని మొన్ననే అనుకున్నాం కదరా. సరే కూర్చో, నీతో మాట్లాడాలి. తండ్రి ఎదురుగా తలవంచుకొని కూర్చున్నాడు రామకృష్ణ. చూడు బాబు, నాకు వయసు అయిపోతోంది. మాకున్న మగబిడ్డవి నువ్వొక్కడివే. నా తరువాత ఈ ఆస్తిని, ఈ ఇంటి పరువు మర్యాదలను నిలపవలసిన బాధ్యత నీకుంది. మా ఆఖరు రోజులలో మమ్మల్ని చూడవలసిన వాడవి నువ్వే. మా తర్వాత నీ తోడబుట్టిన ఆడపిల్లలకి అచ్చటా ముచ్చటా తీర్చవలసిన వాడవు నువ్వే. భార్య సహాయ సహకారాలు లేకపోతే ఏ మగవాడు బాధ్యతలను నెరవేర్చలేడు. ఇన్నాళ్ళు ఏ లోటు లేకుండానే ఇల్లు గడుపుకొచ్చాను. నా బాధ్యత అంటే నా తండ్రి నాకు అప్పజెప్పిన ఆస్తి మరింత పెంచి నా బిడ్డలకు అందించాను గాని ఏమీ పాడు చెయ్యలేదు. నాన్న, మధ్యలోనే అందుకున్నాడు రామకృష్ణ. ఎందుకు ఇదంతా చెప్తున్నారు? చెప్పవలసిన సమయం వచ్చింది. నీకు పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి చేసుకుని నీ భార్యను తీసుకొచ్చే ముందు నీ బాధ్యతలు నీకు తెలియజేయాలనే చెప్తున్నాను. తల్లిదండ్రుల కంటే ఆడపడుచులకు చనిపోయేంత వరకు పుట్టింటి మమకారం పోదంటారు. సంవత్సరానికో చీర లేక తన కష్టంలో అన్నదమ్ములు ఆదుకోవాలనే ఏ ఆడపడుచైనా కోరుకుంటుంది. ఆడపిల్లలకు కావాల్సింది అన్నదమ్ముల ఆదరణే కానీ ఆస్తిలో వాటా కాదు. మీకంటే అక్క చెల్లెళ్ల కంటే నాకెవరూ ఎక్కువ కారణాన్న దృఢంగా అన్నాడు రామకృష్ణ. పిచ్చివాడ, నవ్వాడు రాఘవయ్య. మరీ ప్రమాణాలు చేసేయ్యకు. ఇంతకీ అసలు విషయం వదిలి ఏమిటేమిటో మాట్లాడుకుంటున్నారు. నీకు ఈ సంవత్సరం పెళ్లి చేసి కోడల్ని తీసుకురావాలని ఉబులాట పడిపోతోంది మీ అమ్మ. నీకు వయసొచ్చింది. ఆడపిల్లల తండ్రులు కబుర్లు చేస్తున్నారు. ఉన్న ఒకగానొక్క కొడుకుని వరకట్నం పేరుతో బజార్లో వేలం వేసే ఉద్దేశం నాకు లేదు. మనం తిని నలుగురికి పెట్టగల ఆర్థిక స్తోమత మనకుంది. పేద ఇంటి పిల్లైనా మనలో కలిసిపోగల పిల్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. నిన్న గోపాలం వచ్చాడు. వాళ్ళమ్మాయి మాయను నీకిచ్చి వివాహం చేస్తానంటాడు. కానీ చాలా కాలం నుండి మన రెండు కుటుంబాల నడుమ సఖ్యత లేదన్న విషయం నీకు తెలుసు. ఆ అమ్మాయి డబ్బులో పుట్టి పెరిగింది. మనకంటే అన్ని విధాలా అధికమైన సంబంధమే గోపాలం తీసుకురాగలడు. కానీ మరి ఎందుకో తన కూతుర్ని చేసుకోమని మరీ ప్రాధేయపడుతున్నాడు. మాయ చాలా మంచిది నాన్న, చట్టుకున్నన్నాడు రామకృష్ణ. మాయ వాళ్ళను ఒప్పించి పంపించుంటుంది. నీకెలా తెలుసు? తండ్రి ప్రశ్నకు ఏం చెప్పాలో తోచక తలవంచుకున్నాడు రామకృష్ణ. రామకృష్ణను చూస్తుంటేనే సంగతంతా అర్థమైపోతోంది రాఘవయ్యకు. గోపాలం అంతగా పట్టుబడుతున్నందుకు రామకృష్ణకు అభ్యంతరం లేనప్పుడు తాను చేయగలిగిందేముంది? అయితే మాయం చేసుకోవడానికి నీకు అభ్యంతరం లేదంటావు. అయినా ఇన్నాళ్ళు మన మీద, మన కుటుంబం మీద కత్తిగట్టి ఈనాడింత అభిమానం చూపించడమేమిటో సాలోచనగా అన్నాడు రాఘవయ్య. విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకోకూడదా నాన్న? మాయ తండ్రి చేసిన పనికి మాయను శిక్షించాలా? పైగా మనకు మాయతోనే కానీ ఆ కుటుంబంతో ప్రమేయం ఏముంటుంది? రామకృష్ణ మాటల్ని విన్న తరువాత ఇక సంభాషణ పెంచవలసిన అవసరం కనపడలేదు రాఘవయ్యకు. సరే, వెళ్ళి నీ పని చూసుకో. తండ్రి మాటలతో బయటకు నడిచి గుమ్మం పక్క పొంచి ఉన్న చెల్లెల్ని చూశాడు. దొంగ, ఇక్కడున్నావా? ఉండు, నీ పని చెప్తాను. దగ్గరకు వస్తున్న అన్నగారిని నాలుక బయటకు తీసి వెక్కిరించి లోపలికి పారిపోయింది శారద. రెండో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.